ओम नमो नारायणाय। हरि ओम हरि ओम हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। सद्गुरुदेव भगवान की जय। So, Gayatri Ma is a very great soul. She went to many sadhus, she met many sadhus. So by associating with these great sadhus, and she became one with Lord Krishna. So spontaneously, automatically, she sings for him. In that singing, you see the flavor of Advaita in it, that she is one with Krishna and Krishna is one with her. She sees everywhere Krishna only. Krishna is her beloved. Wow. I am really very happy to meet her. So whenever she comes to Badrinath or Haridwar, she calls me. I do come to her Bhandara. She gives Bhandaras to all the sadhus, saints. She is संत प्रेमी. कितना संत प्रेमी बता नहीं सकता हूँ. जिसका अंदर संत प्रेम जग गया, उनका बेड़ा पार हो गया. संत का सेवा करना, भगवान का सेवा करना. संत कौन है? स अंता, जिसका अंत जान लिया, मैं कौन हूँ जान लिया, वही संत है. तो वो जो जानता है वो सब में व्यक्त हो जाता है, वो सब होकर प्रकाशित होता है. अगर उनको सेवा करेंगे, उनका भिक्षा देंगे, उनका जो ज़रूरत है पूरा करेंगे, तो वो उनका बेड़ा पार हो जाता है. इसलिए संतों का दक्षिणा देना, भंडारा में भोजन करना, वस्त्र दान आदि करना, ये परम श्रेष्ठ भाग्य है. ये सबको नहीं मिलता. जिसको मिल गया उसका बेड़ा पार हो गया. इसलिए माँ से अधिक लोग जुड़े, साधु सेवा संत में रुचि ले. आप सबका भला हो, सबका भला हो, सबका भला हो. ओम नमो नारायणाय. हरि ओम हरि ओम हरि ओम. అందరిలో ఉన్నవాడు, అందరిలో వెలుగొందడి వాడు, అతడే నేను, అతడే నేను. అందరిలో ఉన్నవాడు, అందరిలో వెలుగొందడి వాడు, అతడే నేను, అతడే నేను. మనసు నేనుగా భావించితిని, మనసు నేనుగా భావించితిని. అసత్యమును సత్యముగా భావించితిని, మనసు నేనుగా భావించితిని. అసత్యమును సత్యముగా భావించితిని. సత్యమతడే జ్ఞానమతడే, సత్యమతడే జ్ఞానమతడే, అనంతుడు అతడే, అతడే నేను, అతడే నేను. కొండ మీద గోవిందుడతడే, కొండ మీద గోవిందుడతడే, కైలాస పర్వత నివాసి అతడే. కొండ మీద గోవిందుడతడే, కైలాస పర్వత నివాసి అతడే, అతడే నేను, అతడే నేను. సకల జీవులలో జీవం అతడే, సకల జీవులలో జీవం అతడే, జీవకోటిలో ఎరుక అతడే.
అతడే నేను, అతడే నేను. భాష అనేది భావనతో వస్తుంది. భావన అనేది హృదయంతో సంబంధం. ఆ హృదయం ఎప్పుడైతే పవిత్రమవుతుందో భావన కూడా పవిత్రమవుతుంది. త్యాగరాజు అందుకంటే భావశుద్ధయే జ్ఞానశుద్ధి. ఎప్పుడైతే భావము పవిత్రమవుతుందో శుద్ధమవుతుందో అప్పుడు వచ్చే అక్కడి నుండి ఆ భావన నుండి వచ్చే జ్ఞానము శుద్ధమవుతుంది. ఆ జ్ఞానాన్ని కొంతమంది జ్ఞాన మార్గంగా వెళ్ళే వాళ్ళు జ్ఞానం వెళ్తారు, ఉపనిషత్తులని ఇదని దీనికి వెళ్తారు. కొంతమంది భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు ఈ భావాన్ని భక్తిగా భగవంతుడిని దగ్గరగా భగవంతుడిని వర్ణిస్తూ భగవంతుని తన దగ్గర భగవంతుడు సపరేట్ లేదు. భక్తిలో ఉండే వాళ్ళకి భగవంతుడు అంటూ సపరేట్ లేదు. ఉపనిషత్తు ఉంది, దేహో దేవాలయ జీవో సనాతనం. ఈ దేహమే దేవాలయం అవుతుంది. ఈ దేహంలో ఉండేవాడే భగవంతుడు. ఈ ఎప్పుడైతే భక్తి భావంలో వెళ్తారో వాళ్ళ దేహమే భగవంతుడికి స్థానం అవుతుంది. భగవంతుడి స్థానం ఎప్పుడైతే భగవంతుడి స్థానం ఏంటి? ఈ మనిషి శరీరంలో హృదయం. ఆ హృదయంలో ఎప్పుడైతే శుద్ధమవుతుందో భగవంతుడు వచ్చి అందులో నివసిస్తారు. అమ్మగారికి మన అమ్మగారు మాట్లాడారు, గాయత్రి అమ్మగారు మాట్లాడారు. ఆ పాటలు ఏమనండి, ఆమె వ్యక్తిగతంగా రావట్లేదు. ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మ దగ్గర నుండి ఆ హృదయంలో ఎప్పుడైతే కృష్ణుడు ఎవరైతే భగవంతుడు నివాసం అవుతుందో అప్పుడే అమ్మలో నుండి ఆ భజనలు వస్తాయి, ఆ కవిత్వం వస్తుంది. కవిత్వం అనండి ఏమనండి, ఆ భావన అనేది శుద్ధమైతే కానీ ఆ పవిత్రత రాదు. దీనికి శాస్త్రంలో కూడా ఇంకోటి అంటారు, పతంజలి మహర్షి అంటారు, ధ్యాన ధారణ సమాధి 3 విషయాలు తీసుకుంటారు. ఇది ఆసన ప్రాణాయామ ఇవన్నిటి తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి అంటారు. తర్వాత నిర్వికల్ప సమాధి అంటారు. ఇందులో ధారణ అనేది ఎవరికైతే ధారణ శక్తి వస్తుందో, ధారణ అనేది ఎప్పుడైతే హృదయ పవిత్రం అవుతుందో వాళ్ళలో ధారణ వస్తుంది, ఆ ధారణ శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆ ధారణ శక్తి వస్తుందో భగవంతుడు అక్కడ నివసిస్తాడు, ఆ ధారణ స్థలంలో. ఎవరైతే ధ్యానం తర్వాత ధారణ స్థితిలోకి వెళ్తారో, ఆ స్టెప్లోకి వెళ్తారో అప్పుడే కవిత్వం వస్తుంది, అప్పుడే భజనలు వస్తాయి. ఆ టైంలోన భగవంతుడు భక్తుడు అనేది 2 ఉండవు. ఎప్పుడైతే 2 ఉంటుందో అప్పుడు బుద్ధి వస్తుంది, నేను అనేది బుద్ధి వస్తుంది. ఎప్పుడైతే నేను పోతుందో అప్పుడు భగవంతుడే నివాసం ఉంటుంది. ఇక్కడ 2 లేదు. భక్తుడికి భగవంతుడే తానే సర్వస్వం, తానే అయిపోతాడు. ఎప్పుడైతే అమ్మ స్థితి ఏంటంటే ఆ ధారణ స్థితిలో ఉండేటప్పుడే మా అమ్మ భజనలు వస్తాయి. లేకపోతే మామూలుగా అమ్మగారు మామూలుగానే ఉంటారు. ఆ ధారణ స్థితిలో ఉండేటప్పుడు వచ్చే భావనలే, వచ్చే తరంగాలే, ఆ తరంగాల తాలూకు రూపం ఏంటంటే భజన. వచ్చే తరంగా రూపం ఏంటంటే ఆ కవిత్వం. వచ్చే ఆ ధారణ దీంట్లోన భగవంతుడు యొక్క స్థానం కదా. భగవంతుడు ఎప్పుడైతే నిలబడతాడో అక్కడ ఉన్నాడు. భగవంతుని చూసి వర్ణిస్తున్నారంటే అమ్మగారు ఏమీ అక్కడ తన ఐడెంటిటీ తీసుకురావట్లేదు. ఆ భగవంతుడిని, ఆ కృష్ణుడిని ఎవరైతే భగవంతుడి పేరైతే తను చూస్తూ అమ్మగారు వర్ణిస్తున్నారు. అదే భజనగా మారుతుంది. మీరు భజన అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, మీ గీతిగా మీరు అనుకుంటారు అది గీతిగా. కానీ యథార్థంలో ఏంటంటే అమ్మ అక్కడ లేదు, ధారణా స్థితిలోనే అమ్మ లేదు, ఆ కృష్ణుడే ఉంటున్నాడు, ఆ కృష్ణుడే చెప్తున్నాడు. అంతేగాని అమ్మగాని ఉంటే అక్కడ మనకి పాటలు రావు. అమ్మ ఉంటే మనకి వ్యవహారం వస్తుంది. అమ్మ లేదు కాబట్టి అక్కడ మనకి పాటలు వస్తుంది. अत श्री पंचभूताय शांति श्री गणेशाय नमः।
అంతయు నీవే శివా అంతటా నీవే కావా అంతయు నీవే శివా అంతటా నీవే కావా అణువణువున నిండిన దేవా ఆర్తులను కావగరావా భక్తులను బ్రోవగరావా అంతయు నీవే శివా. హర హర మహాదేవ శంభో శంకర. ఏమనంటిరా సాంబ ఏమనంటిరా ఎండి కుండాల శివ పూజ చేయనంటిరా ఏమనంటిరా లింగ ఏమనంటిరా ఇది కోరని జంగామ సేవ చేయనంటిరా ఏమనంటిరా శివ ఏమనంటిరా ఏమనన్న నీది మా ఎరుగనైతిరా ఏమనంటిరా హర ఏమనంటిరా ఏమనన్న నీది మా ఎరుగనైతిరా. గంగా ఉతుకాము తెచ్చి లింగని బూదిత్తమంటే సాపలెంగిలాయ సామి పీతలెంగిలాయ సామి కప్పలెంగిలాయ సామి పాములెంగిలాయ సామి ఏమనంటిరా సాంబ ఏమనంటిరా ఎంగిలిగాని ఉతుకాము నేనేడదెత్తురా ఏమనంటిరా లింగ ఏమనంటిరా ఎండి కొండాల శివుని పూజ ఎట్లా చేతురా. ఆ గంగి గోపాలు తెచ్చి లింగని బూదిత్తమంటే ల్యాగలెంగిలాయ సామి దూడలెంగిలాయ సామి సేతులెంగిలాయ సామి మూతులెంగిలాయ సామి ఏమనంటిరా సాంబ ఏమనంటిరా ఎంగిలిగాని ఆ గోపాలు ఏడదెత్తురా ఏమనంటిరా లింగ ఏమనంటిరా ఎండి కొండల జంగామ సేవెట్ల చేతురా. ఆహా మారేడు పత్రి తెచ్చి లింగని బూదిత్తమంటే మ్యాగలింగిలాయ సామి గొర్రెలింగిలాయ సామి గేదెలింగిలాయ సామి పోదలింగిలాయ సామి ఏమనంటిరా సాంబ ఏమనంటిరా ఎంగిలిగాని మారేడు పత్రి ఆడదెత్తురా ఏమనంటిరా లింగ ఏమనంటిరా ఎండి కొండ. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన గుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర. నమ శివాయ రుద్రాయ భద్రాయ సర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమ శివాయ. శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం
హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తరివి తీర ఈశ్వర ఓం నమ శివాయ యోగాయ భోగాయ రాగాయ రమ్యాయ పంచాక్షరి వేదంగా మోగేరా ఓం నమ శివాయ మారేడుకు మారేడుతూ అభిషేకం జరపగా నైవేద్యం ఆతిథ్యం మా మనసులు నీకురా శంకరా కోటి మొక్కులను తీర్చుకొని నీ పేరు వేయి తీర్లు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొలిసేము ఈశ్వరా జాగులేదు నీకు శంకరా జాలి గుండె నీది శివ శంకరా వరమియ్యవయ్యా ఓరి శంకరా కొలలేని ప్రేమ మాకు నీవురా ఆకాశమంతా ఆదరణ నీది అంత నీవు ఆది శంకరా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆది శక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర ब्रह्ममे सख्यमणि दृश्य जगत्तंतयो असख्यमेननि गुरुవు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే సఖ్యమని దృశ్య జగతంతయు అసఖ్యమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే జ్ఞానమణి బ్రహ్మమే జ్ఞానమణి లోక వ్యవహారమంతయు అజ్ఞానమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే జ్ఞానమణి లోక వ్యవహారమంతయు అజ్ఞానమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే అనంతమణి బ్రహ్మమే అనంతమణి ఈ విశాల విశ్వ సృష్టి అంతయు స్వల్పాతి స్వల్పమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మమే అనంతమణి ఈ విశాల విశ్వ సృష్టి అంతయు స్వల్పాతి స్వల్పమేనని గురువు బోధించినారు సద్గురువు బోధించినారు బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు బ్రహ్మం జ్ఞానం అనంతం
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమేనని గురువు బోధించినారు, సద్గురువు బోధించినారు. బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు. अल्फी झोड़ी मेरी सीमा दे, लोहे का चिमटा बनवा दे, भिक्षा दे दे माई, भिक्षा दे दे माई, भिक्षा दे दे माई, भिक्षा दे दे माई. अल्फी झोड़ी मेरी सीमा दे, लोहे का चिमटा बनवा दे, अल्फी झोड़ी मेरी सीमा दे, लोहे का चिमटा बनवा दे. भिक्षा दे दे माई, भिक्षा दे दे माई, भिक्षा दे दे माई, भिक्षा दे दे माई. जय गुरु गोरख, 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 जय गुरु गोरख. लाज मेरी तू राख दे गोरख, लाज मेरी तू राख दे गोरख. कर लूं नाम कमाई, भिक्षा दे दे माई, कर लूं नाम कमाई, भिक्षा दे दे माई. अल्फी झोड़ी मेरी सीमा दे, लोहे का चिमटा बनवा दे, अल्फी झोड़ी मेरी सीमा दे, लोहे का चिमटा बनवा दे. भिक्षा दे दे माई, भिक्षा दे दे माई, भिक्षा दे दे माई, भिक्षा दे दे माई. మనం ఏదో తపస్సు, పుణ్యం, దానం కార్తీక మాసంలో చేస్తే మహాదానం, దీపదానం చేస్తే మహాపుణ్యం, ఇంకేదో చేస్తే పుణ్యం, నదీ స్నానం చేస్తే పుణ్యం, ఈ మహిమలు బాగా వింటూ ఉంటున్నాం కార్తీక మాసం అంతా, మాఘమాసం అంతా. చేయవలసిన దానం మాత్రం చేయండి. ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది కోటి దీపాలు పెట్టిన దాంతో సమానం అండి. నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా, దయచేసి నమ్మండి. ఒక పేదవాడి ఆకలి తీర్చడం కోటి దీపాలు పెట్టిన దాంతో సమానం. కార్తీక మాసం అంతా పేదలకు భోజనాలు పెట్టాలి, ఆ మార్గశిర మాసం అంతా భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్న వాడు ఇంట్లో దీపాలు దేవుడు పెడతాడు, వీడు పెట్టాల్సిన పనే లేదు. దీపదానం, నదీ స్నానం వీటి మహిమలు చెప్పడం కాదండి. అసలు దానం అంటే ధనదానం, అన్నదానం, వస్త్రదానం. అది కూడా లేని వాళ్ళకి దయచేసి గమనించండి. లేని వాళ్ళకి ఇవ్వండి దయచేసి. దాంట్లో కులభేదం అస్సలే వద్దు. అది ఉందంటే మహాపాపం. వాడు ఏ కులమైనా మనకి సంబంధం లేదు. కానీ ఫలితం రావడం అనేది తెలియకుండా చేసినా వస్తుంది, తెలిసి చేసినా వస్తుంది. మనిషికి కొంత స్వార్థం కూడా ఉంటుందండి. నిస్వార్థంగా దానం చేయమన్నా కూడా చేయడం కష్టమండి. అందుకే మన భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం, భగవద్గీత ఎలాంటిది అంటే మనిషి బలాన్ని గుర్తించడం కాదు, బలహీనతను కూడా గుర్తించింది. ఎలాగూ పుణ్యమో ఏదో ఆశిస్తాడు, పేరో కీర్తో ఏదో ఆశిస్తాడు, పోనీ ఆశించని పర్వాలేదు. అలాగే చేసిన దానానికో ఏదైనా ప్రతిఫలం పుణ్యానికో వెంటనే వస్తే బాగుండని కూడా ఆశిస్తారు కొంతమంది. ఆశించిస్తున్నప్పుడు మిత్రులా నన్ను మన్నింతులు కాక, మీరు దానానికి ఫలితం ఆశించారు అంటే అది వ్యాపారం, దానం కాదు. అది లావాదేవీ భాగవతం. దేవీ భాగవతం కాదు, ఇది లావాదేవీ భాగవతం. ఇట్స్ ట్రాన్సాక్షన్, నాట్ డొనేషన్. ఆ ఇవ్వడంలోనే ఆనందం పొందాలి, సంతృప్తి పొందాలి. అదే దానానికి ఫలం. మళ్ళీ దాని నుంచి ఏదో తర్వాత పదవో, పీఠమో, గుర్తింపో, గౌరవమో, కనీసం ఒక దండో, శాలువాయో ఆశిస్తున్నాము అంటే అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా తెలుసుకోవాలి తప్పితే మొత్తం మీద వ్యాపారమే. అది ఏదైనా కానివ్వండి. ఆ ధోరణి నుంచి ముందు మనం బయటపడాలి. కానీ శాస్త్రం మనకేం స్పష్టం చేస్తుంది అంటే నువ్వు ఆశించకు, కానీ అది వస్తుంది అని చెబుతోంది. శాస్త్రం తెలిసిన మనిషిగా చెబుతుంది, నువ్వు ఆశించకు, అది వస్తుంది. మనం ఆశిస్తే వాన కురిపించట్లేదుగా దేవుడు. మనం ఆశిస్తేనే ఆశించినంత పంట పండడం లేదుగా. మనం తపస్సులు చేసినా కొంతమందికి పిల్లలు కలగడం లేదుగా.
కనుక ఏమీ కలుగుతూనే ఉన్నారుగా, ఏ పుణ్యాలు పాపాలు ఏమీ లేకుండా కలుగుతూనే ఉన్నారుగా. అనేకం మన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయండి. అసలు మనకి తెలియకుండా రోజు ఎన్ని కేజీలు అన్నం తిన్నా సరే అరిగిపోతుంది కదండి లోపల తెల్లారేసరికి. మనం ఏం చేసాం, దాంట్లో ఏమైనా లోపలికి ఏమైనా ఫోటోలు పెట్టి చూసామో, ఏమైనా దానికి ఏమైనా ప్రయత్నాలు చేసాం. ఊరికి తిని కూర్చున్నాం మధ్యాహ్నం, మళ్ళీ రాత్రికి ఏమిటని అడిగాం, అరిగిపోయిందా లేదా ఈ లోపు? ఎలా అరిగింది? భగవన్న మహిమ కాదా? అంటే భగవంతుడు చేసిన ఏర్పాటు ఏమిటి అంటే, అబ్బాయి నువ్వు ఆశించకు కానీ నేను ఇస్తా అన్నాడు. ఎలా ఇస్తాడో కూడా చెబుతున్నాడు. 3 వర్షై 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసై 3 నెలల్లో కానీ, 3 పక్షై 3 పక్షాలంటే 15 రోజులు, 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసాల్లో కానీ, 3 పక్షాల్లో కానీ, 3 దినై 3 రోజుల్లో కానీ. అత్యుత్కటై పుణ్యపాపై ఏకైవ ఫలమశ్రుతే. అతి తీవ్రమైన పాపం చేసినా, అత్యున్నతమైన పుణ్యం చేసినా వెంటనే ఫలం వస్తుంది. మళ్ళీ వెంటనే అనడంలో ఏమిటి? ఆ పుణ్యము యొక్క ఉదాత్తతను బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, దాని స్థాయిని బట్టి 3 ఏళ్లలో వస్తుందా, 3 నెలల్లో వస్తుందా, 3 పక్షాల్లో అంటే 45 రోజుల్లో వస్తుందా, లేదా 3 రోజుల్లోనే వస్తుందా అనేది ఆ చేసిన విధానాన్ని బట్టి, చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. చిత్తశుద్ధిని బట్టి ఫలం ఉండడం ఏమిటండి? చిత్తశుద్ధి అంటే ఏమిటి? ఆ శబ్దం ఆలోచిస్తే సరిపోతుందండి. ఆ భాష గొప్పతనమే అది, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే మనసులో మంచి ఆలోచనలు ఉండడం కాదండి. చాలామంది మనం పొరపాటుగా అనుకుంటాం. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం కాదు. చిత్తశుద్ధి అంటే చిత్తం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఖాళీ అయిపోవాలి. ఈ ఆలోచన ఉండద్దు. ఈ ఆలోచన ఉండని మనస్సు అయితే ఆ ఫలితం వెంటనే వస్తుందండి. ఎందుకని? బాగా వేగంగా వస్తుందండి. దానం చేసేటప్పుడు ఏమి ఇస్తున్నామండి, మనకు ఉందండి, వారికి లేదండి, ఇస్తున్నాం, వేరే ఏముందండి, ఇచ్చేసావంతే, నాకు రసీదు కూడా అక్కర్లేదండి. ఎందుకు రసీదు తీసుకోవడం అవసరం అంటే, తీసుకున్న వాళ్ళు మాయ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంస్థ నడుపుతున్నాం కాబట్టి రసీదు తీసుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే వెంటనే వస్తుంది అని ఎందుకు అంటున్నాం అంటే, చిత్తశుద్ధి అంటే ఖాళీ అయిపోయిన మనస్సు అన్నాం కదండి. ఎప్పుడు ఒక వాహనంలో మనం వెడుతున్నాం అనుకోండి, బైపాస్లో వెళ్ళడానికేను జంక్షన్లో ఊళ్ళోంచి వెళ్ళడానికి తేడా ఉందా లేదా? అయితే ఎందుకని? బైపాస్ రోడ్డు కాస్త ఖాళీగా ఉంటుంది. ఏదో జాతీయ రహదారిలో వెళ్ళే వాహనాలు తప్పితే ఏవి వెళ్ళవు కాబట్టి, దుకాణాలు, ప్రజలు, సైకిళ్ళు, మోటార్లు, ఆటోలు లాంటివి ఏం లేవు కాబట్టి, ఏదో ఉద్యమాలు, ఊరేగింపులు కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి, ఖాళీగా ఉండే రోడ్డు మీద ప్రయాణం వేగంగా సాగినట్టే ఖాళీగా ఉండే మనస్సులోకి పుణ్యఫలం వెంటనే వస్తుంది. మనస్సు ఖాళీగా ఉంచాలి. దానఫలం, పుణ్యఫలం వెంటనే రావాలి అంటే మనస్సు ఖాళీగా ఉండాలి. చాలామంది అనుకుంటారు, మేము ఇన్ని పుణ్యాలు చేసాం, మాకు ఏం దక్కలేదు, ఎప్పుడో వచ్చే జన్మలో దక్కుతుందంటే ఏం ఉపయోగం, ఇప్పుడు అమ్మాయికి ఇంత రోగం వచ్చింది, అబ్బాయికి ఇంత ఇబ్బంది వచ్చింది, ఏమీ లేదు, చేసిన పుణ్యాలన్నీ గంగలో కలిసి అనుకుంటారు. కానీ ఎందుకు గంగలో కలిసాయి అంటే, చేసింది మొదలు ఏ రాత్రైనా పగలైనా వీళ్ళు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని గుమ్మంలో ఆరతిపళ్ళం పట్టు కూర్చున్నారు. అదే చిత్తశుద్ధి లేకపోవడం అంటే. చేసి వదిలేయాలి ఆ విషయాన్ని. మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక గుడి వద్ద చాలా సందర్భాల్లో చాలామందికి అన్నదానం చేయడం చూస్తూనే ఉంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి అనే ప్రశ్నకు చాలామందికి సమాధానం అయితే తెలియదు. అన్నదానం విశిష్టత ఏంటో కూడా తెలియదు. అయితే అన్నదానం అంటే ఏంటో, ఎందుకు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నదానం చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది. అన్నదానం అంటే కేవలం ఆహారం అందించడమే కాదు, భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం లేదా ఆహార శరీరం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి మీరు అన్నదానం చేస్తే వారి శరీరానికి అందించినట్లే అని సద్గురు చెప్పారు. అన్నదానం చేసే సమయంలో ప్రేమ, అంకిత భావంతో వడ్డించడం ద్వారా ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది. మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి మరొక మనిషి నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాడు. అలా మనిషికి కావాల్సింది ఎంత ఇచ్చినా సరే ఇంకా ఇంకా అంటూనే ఉంటాడు. డబ్బు ఇచ్చినా, స్థలం ఇచ్చినా సరే, మీరు ఏమి ఇచ్చినా ఇంకా ఇంకా అంటూనే ఉంటాడు. కానీ ఆహారం మాత్రం కడుపు నిండా తిని ఇంకా చాలు అని అంటాడు. అందుకే అన్నదానం అంటే అంత గొప్పది అని అంటున్నారు.
ఓంకారము 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 ఆది నీవే అంతు నీవే జగదంతు నీవే జనంతు నీవే జర జర జరమని జంజారావం నీవే గణ గణ గణమని గంటారావం నీవే జంగమయ్య నీవే లింగమయ్య నీవే సంగమయ్య నీవే సదాశివా నీవే సృష్టికి నీవే పుష్టికి నీవే దృష్టికి నీవే దాష్టికి నీవే నీవే ఓంకారం హర హర ఓంకారం శివ శివ ఓంకారము 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 పన్నీరంటావు కన్నీరంటావు నేనై వస్తానంటావు నింగిలో ఉంటావు జంటంటావు జాతకమంటావు జాగారం చేస్తావు జంటగా ఉంటావు ఆడిందే ఆటరా పాడిందే పాటరా ఆయు పట్టు నీదిరా ఆది జగదీశ్వరా నీవూసే శ్వాసరా నీ ధ్యాసే ఆశరా కాడి పట్టు నీదిరా నీలకంఠేశ్వరా గంగమయ్య నీవు భస్మమయ్య నీవు విశ్వమయ్య నీవు భద్రమయ్య నీవు సృష్టికి నీవే పుష్టికి నీవే దృష్టికి నీవే దాష్టికి నీవే నీవే ఓంకారం హర హర ఓంకారం శివ శివ ఓంకారము 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 ఆస్తులంటావు అంతస్తంటావు పస్తులుంచేసి పాడెక్కిస్తావు పాపమంటావు పుణ్యమంటావు జగడం పెట్టేసి జారుకుంటావు ఈదమనే ఈతరా నువ్వు రాసే గీతరా నడిపించు నీవురా ఆది నందీశ్వరా నీ చెంత అంతరా నీ మంత్రం శాంతిరా కలిగించు కాంతిరా కోటిలింగేశ్వరా యజ్ఞమయ్య నీవు జటాధరి నీవు భద్రమయ్య నీవు గంగాధరి నీవు సృష్టికి నీవే పుష్టికి నీవే దృష్టికి నీవే దాష్టికి నీవే నీవే ఓంకారం హర హర ఓంకారం శివ శివ ఓంకారము 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 ఆది నీవే అంతు నీవే జగదంతు నీవే జనంతు నీవే జర జర జరమని జంజారావం నీవే గణ గణ గణమని గంటారావం నీవే జంగమయ్య నీవే లింగమయ్య నీవే సంగమయ్య నీవే సదాశివా నీవే సృష్టి
సృష్టికి నీవే, పుష్టికి నీవే, దృష్టికి నీవే, దాష్టికి నీవే, నీవే ఓంకారం, హర హర ఓంకారం, శివ శివ ఓంకారము, 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 ఓంకారము. పరమేశ్వర స్వరూపం విచిత్రంగా ఉంటుంది. అనాదిగా భక్తుడికి అన్ని అనుమానాలే. ఎంతోమంది వేదాంతులు సందేహ నివృత్తి చేయటానికి ప్రయత్నించారు. అయినా మన అనుమానాలు మనవే. సరే, మరి అయ్యగారి వైఖరి గురించి సాక్షాత్తు అమ్మవారి సమాధానం చెబితే? నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. ఈ బూది రేఖలేందే సాంబ శివునికి, ఈ బూది రేఖలేందే సాంబ శివునికి, ఈట మరుక మోతలేందే సాంబ శివునికి. ఈ బూది రేఖలే మీ నొసటి గీతలు, ఈ బూది రేఖలే మీ నొసటి గీతలు, ఈడ మరొక నాదములే నీ వేదములు. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. పుసగొట్టే పాములేందే సాంబ శివునికి, పుసగొట్టే పాములేందే సాంబ శివునికి, అట్టలు గట్టిన జడల సాంబ శివునికి. బుసగొట్టే పాములేర మీ కోరికలు, బుసగొట్టే పాములేర మీ కోరికలు, అట్టలు కట్టిన జడలే పాత కమ్ములు. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. కంటి నిండా మంటలేందే సాంబ శివునికి, కంటి నిండా మంటలేందే సాంబ శివునికి, నెత్తి మీద నీళ్ళేందే సాంబ శివునికి. కంటిలోని మంటే గద కామదహనము, కంటిలోని మంటే గద కామదహనము, నెత్తి మీది గంగే గద పాపహరణము. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. చేతిలో త్రిశూలమేందే సాంబ శివునికి, చేతిలో త్రిశూలమేందే సాంబ శివునికి, గొంతులోన ఇసమేందే సాంబ శివునికి. చేతిలో త్రిశూలమే సంహారమురా, చేతిలో త్రిశూలమే సంహారమురా, గొంతులోని విషమేమి సంరక్షణరా. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. కాటిలో విహారమేందే సాంబ శివునికి, అవ్వ కాటిలో విహారమేందే సాంబ శివునికి, చేతిలో కపాలమేందే సాంబ శివునికి.
కడకు వల్ల కాడే గద మీ నివాసము కడకు వల్ల కాడే గద మీ నివాసము కపాలమే గదా కడకు మీ విలాసము కపాలమే గదా కడకు మీ విలాసము లంబోదర లంబోదర మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినాం పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినాం గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సినుకమ్మ కురిసిందో సింతేసేటోళ్ళం మాసేను సెలకల్లో సమతా సుకాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నిన్ను నిలిపి నవరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుకోకే మండపా మా మనసే విశాలమంట సాలనుకోవే సరిపోకుంటే మా సిన్నీలట్టే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినాం పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినాం ग्रंथों में ऋषि मुनियों का जिक्र जरूर होता है, पर शायद ही आपको ऋषि मुनि योगी और संतों में अंतर पता होगा। आसान भाषा में समझें तो वेदों में ऋषि को एक टाइटल बताया गया है और यह टाइटल उन्हीं को ही दिया जाता है जिन्हें अपने शास्त्रों के बारे में सब कुछ पता होता है और इन्हें हर चीज के पीछे की साइंस के बारे में भी पता होता है। और वहीं मुनि शब्द संस्कृत के एक शब्द मनन से लिया गया है जिसका मतलब सोचना होता है। मुनि उन्हें कहा जाता है जो बहुत ही गहराई से सोचते हैं। इनके सोचने की शक्ति हम सब से बहुत ही ज्यादा आगे होती है। और वहीं ऋषि वो कहलाते हैं जिन्हें सब चीजों के बारे में पता होता है। इनकी कही हुई बात कभी भी झूठी नहीं होती, इसलिए इनके दिए हुए श्राप और वरदान कभी भी व्यर्थ नहीं जाते। जैसे ऋषि दुर्वासा के दिए हुए वरदान के कारण ही कुंती को सभी देवपुत्र कर्ण, युधिष्ठिर, अर्जुन और भीम प्राप्त हुए थे। ऋषियों को हम वैदिक काल के साइंटिस्ट भी कह सकते हैं। जैसे कि आज के महान साइंटिस्ट की हुई बात को कोई भी नहीं नकारता, उसी प्रकार सनातन धर्म में कई हजार वर्ष पहले ऋषियों की कही हुई बात को कोई भी नहीं नकारता था। हिंदू धार्मिक ग्रंथों में 4 प्रकार के ऋषियों का जिक्र है। पहले महान ऋषि, जो कि ऋषियों के भी ऋषि होते थे।
दूसरे राज ऋषि। अगर कोई राजा ऋषियों के लेवल का ज्ञान प्राप्त कर लेता है तो उन्हें राज ऋषि कहा जाता है। तीसरे देव ऋषि। अगर कोई देवता बहुत ज्यादा ज्ञान ले लेता है तो उन्हें देव ऋषि कहा जाता है, जैसे नारद मुनि जो कि एक देव ऋषि हैं। चौथे ब्रह्म ऋषि। ब्रह्म ऋषि वो होते हैं जिनके पास अपार आध्यात्मिक ज्ञान होता है, जैसे ब्रह्म ऋषि वशिष्ठ और ब्रह्म ऋषि विश्वामित्र जो कि श्री राम जी के गुरु थे। अब बात करते हैं कि साधु और संत कौन होते हैं। हमारे ग्रंथों में साधु उस आदमी को बताया गया है जो हमेशा सही रास्ते पर चलता है, जो कभी किसी के साथ गलत नहीं करता। और संत वो कहलाते हैं जिन्होंने कड़ी तपस्या से ज्ञान हासिल किया हो, जिनसे वह समाज का कल्याण कर सकें। सीधे शब्दों में संत वह लोग हैं जो समाज को सही राह दिखाते हैं। अब बात करते हैं कि सन्यासी कौन होते हैं। सन्यासी वो लोग होते हैं जिन्होंने इस संसार को त्याग दिया हो, इस संसार की सारी मटेरियलिस्टिक चीजों को छोड़ दिया हो, सिर्फ और सिर्फ भगवान को पाने के लिए। अब बात करते हैं योगी कौन होते हैं। योगी अपने आप को संत बताते हैं और उनकी सारी जिंदगी भगवान की साधना करने में ही निकल जाती है। బండారా వలన ఒక వ్యక్తికి ఎవరికైనా అన్నం బ్రహ్మ అంటారు. అన్నమే బ్రహ్మ అన్నం బ్రహ్మ ఉపనిషత్ మంత్రం. ఇక్కడ బ్రహ్మ అంటే భగవంతుడని కాదు. ఇక్కడ ఏంటంటే వ్యక్తి తాలూకు క్షుధ ఆకలిని తృప్తి చేసేది. ఎప్పుడైతే తృప్తి అవుతుందో, తృప్తి అనేది భగవంతుడి రూపం కాదు, తృప్తి అనేది భగవంతుడి రూపం. అందుకే ఎవరినైతే మనం తృప్తి చేస్తామో అది భగవంతుని తృప్తి చేసినట్టు ఇస్తారు. వ్యక్తులు ప్రతి హృదయంలోన భగవంతుడు ఉంటున్నారు, ప్రతి వాళ్ళ హృదయంలో. ఆ భగవంతుని తృప్తి అనేది మనము భిక్ష చేయటం వల్ల, అన్నం పెట్టడం వల్ల, ఆ అన్నము వాళ్ళు తృప్తిగా తినాలి. ఎప్పుడైతే మనము అన్ని రకాలుగా వాళ్ళకి కడుపు నిండుగా అన్నం పెడతాము, వాళ్ళ ఇష్టమైన భోజనం మనం పెడతాము, వాళ్ళు ఎంతో తృప్తి చెందుతారు. ఎప్పుడైతే తృప్తి చెందుతారో, తృప్తి ఎప్పుడైతే అవుతుందో, వీళ్ళంతా సాధువులు కదా మనం పెట్టేది, మిగతా వాళ్ళకి అందరికీ తృప్తి అవుతుంది. కానీ సాధువులు స్పెషల్. ఏంటి స్పెషల్ అంటే, సాధువు అంటే సాధకుడు అంటాం. సాధునోటి సాధన. ఎవడైతే సాధన చేస్తాడో వాడిని సాధువు అంటాం. ఆ సాధన చేసే వాళ్ళకి భోజనము తృప్తిగా దొరకకపోవటం వల్ల, తృప్తి అంటే ఇక్కడ పూర్తిగా కడుపు నిండా దొరకకపోవటం వల్ల వాళ్ళ సాధన పూర్తిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ బండారా చేస్తామో, బండారా అంటే భిక్ష ఇస్తాము, తృప్తిగా వాళ్ళకి ఇచ్చేస్తాము, కనీసము ఆ తృప్తి వలన వాళ్ళు ఆ రోజు బాగా సాధన చేసుకోవడానికి మనస్సు లగ్నం. ఎప్పుడైతే వాళ్ళ మనస్సు ఏకాగ్రత అవుతుందో అప్పుడు సాధన చేసుకోగలుగుతాం. ఈ పరోక్షంగా మనము ఈ భిక్ష వలన వాళ్ళ సాధనకి మనం ఉపయోగపడుతున్నాం. వాళ్ళు సాధన చేశారంటే భగవంతుడి దగ్గరికి వెళ్తున్నట్టే కదా. భగవంతుడి దగ్గర మనం వెళ్ళకపోయినా సృష్టిలో అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు కదా. ఇంతమంది జీవులు భగవంతుడి సాధనకి ముందుకు వెళ్ళారు అంటే సృష్టిలోన ఒక వేక్యం ఉన్నది చూసారు. అసంతృప్తి అనే వేక్యంని ఈ తృప్తి వలన దాన్ని పూర్తి చేస్తుంది. ఎక్కడైతే పూర్తి అవుతుందో అక్కడ పవిత్ర ఆ స్థలంలోన, ఆ ఎన్వైరన్మెంట్, ఆ ఏరియాలోన అంత పవిత్రమవుతుంది. ఎప్పుడైతే పవిత్రమవుతుందో అక్కడ ఉండే జీవులు ఎవరైతే ఉన్నాయి, మనుషులు అవని, పశువులు అవని, ఏమవును, ఆ పవిత్రం దగ్గర వీళ్ళు కూడా పవిత్రం ఉంటారు. ఎక్కడైతే అగ్ని ఉంటుందో, అగ్ని దరిదాపుల్లో ఉంటే ఆ ఉష్ణం అందరికీ తగ్గుతుంది. అదేవిధంగా ఎవరైతే తృప్తి చెందుతారో ఆ తృప్తి అనేది తృప్తి అనేది ఏంటి, పవిత్రం అంటాం, ప్యూరిటీ అంటాం. ఎప్పుడైతే ఆ ప్యూరిటీ ఉన్నదో మిగతా వాళ్ళు కూడా ఆ ప్యూరిటీని ఆస్వాదిస్తారు. పశువులవని, మనుషులవని, జంతువులని ఏమో అక్కడ ఆ వాతావరణం శుద్ధి అవుతుంది. వాతావరణం ఈ విధంగా మనం భిక్ష చేసేయటం వల్ల మనం పెట్టిన ఒకటే భిక్ష పెట్టుకున్నాం, కానీ దీనివల్ల సృష్టికి ఇటు ఎన్విరాన్మెంట్కి దీనివలన, ఈ పవిత్రత వలన జీవ జంతువులు, మనుషులే కాదు
జీవ జంతువులు అందరూ తృప్తి చెందుతారు. ఇప్పుడు వీళ్ళందరూ తృప్తి చెందారంటే భగవంతుడు తృప్తి చెందినట్టే కదా, అందరిలో ఉన్నది ఆయన కదా. ఆయన తృప్తి చెందుతున్నాడంటే మనకు కావాల్సిన మన సాధన దేని గురించి చేస్తున్న భగవంతుని ఇచ్చేయాలనే కదా. భిక్ష అనేది ఈ విధంగా మీరు భిక్ష పెట్టినంత మాత్రాన భిక్ష పట్టింది సాధువులకి, తృప్తి చెందుతుంది భగవంతుడికి. భగవంతుని తృప్తి చేయాలంటే ఇంతకన్నా దగ్గర సాధన, ఇంతకన్నా దగ్గర ఇది ఇంకేది లేదని నా ఉద్దేశం. ఇది రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము. అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, అభినందనలందుకున్న కోతి మూక ధన్యము. ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, అభినందనలందుకున్న కోతి మూక ధన్యము. ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము, రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము. నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము, నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము. రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము, రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము. నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము, నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము. రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము. పాదధూళి సోకిన శిల ఎంతో ధన్యము, పాదధూళి సోకిన శిల ఎంతో ధన్యము. వారధిని నిలిపిన జలమెంతో ధన్యము, వారధిని నిలిపిన జలమెంతో ధన్యము. పాదధూళి సోకిన శిల ఎంతో ధన్యము, పాదధూళి సోకిన శిల ఎంతో ధన్యము. వారధిని నిలిపిన జలమెంతో ధన్యము, వారధిని నిలిపిన జలమెంతో ధన్యము. రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ, రామ రామ రామయన్న
రామచిలుక ధన్యము రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముని అవతారము సత్యధర్మ శాంతియే రాముని అవతారము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముని అవతారము సత్యధర్మ శాంతియే రాముని అవతారము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామచిలుక ధన్యము రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము జై బోలో శ్రీరామచంద్రమూర్తికి జై రామ 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 జయ రామ 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 రామ
अन्नपते अन्नस्य नो देह्यनमीवस्य शुष्मिणः प्रप्रदातारन्तारिष ऊर्जन्नो धेहि द्विपदे चतुष्पदे अन्नपते अन्नस्य नो देह्यनमीवस्य शुष्मिणः प्रप्रदातारन्तारिष ऊर्जन्नो धेहि द्विपदे चतुष्पदे अन्नपते अन्नस्य नो देह्यनमीवस्य शुष्मिणः प्रप्रदातारन्तारिष ऊर्जन्नो धेहि द्विपदे चतुष्पदे स्वादोपीतो मधोपीतो वयं त्वा ववृमहे अस्माकमविता भव स्वादोपीतो मधोपीतो वयं त्वा ववृमहे अस्माकमविता भव स्वादोपीतो मधोपीतो वयं त्वा ववृमहे अस्माकमविता भव मोघमन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि वध इत्सतस्य नार्यमणं पुष्यति नो सखायम् हरिनारायण हरिनारायण भवसागरतरण हरिनारायण हरिनारायण भवसागरतरण हरिनारायण हरिनारायण भवसागरतरण हरिनारायण हरिनारायण भवसागरतरण వందనమయ్యా చందన స్వామి కాపాడుము సర్వేశ హరి ఓం నారసింహ సకల శుభములకు నిలయము నీవు జ్యోతలివే పరమాత్మ భజరే సింహగిరీశ हरि ओम नारसिंह भजरे सिंहगिरीश हरि ओम नारसिंह भजरे सिंहगिरीश విష్ణు రూపుడు ఆది పురుషుడు వెలసిన గిరి క్షేత్రం హరి ఓం నారసింహ వరాహ నృసింహ దివ్యధామమిది భక్తుల పాలిట కల్పవల్లి భజరే సింహగిరీశ हरि ओम नारसिंह भजरे सिंहगिरीश हरि ओम नारसिंह भजरे सिंहगिरीश హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ हरिनारायण हरिनारायण भवसागरतरण हरिनारायण हरिनारायण भवसागरतरण ప్రహ్లాదుని పిలుపందుకుని దివి నుండి దిగిన స్వామి హరి ఓం నారసింహ ఆర్తత్రాణపరాయణుడై అతడిని కాచిన దైవమ భజరే సింహగిరీశ हरि ओम नारसिंह भजरे सिंहगिरीश हरि ओम नारसिंह भजरे सिंहगिरीश హిరణ్యకశపుని పీఛమణచ అవతారమెత్తితివి దేవా హరి ఓం నారసింహ
నరుడు సింహము కలగలసి ఉగ్ర రూపుడవు నీవు భజరే సింహగిరీశ హరి ఓం నారసింహ భజరే సింహగిరీశ హరి ఓం నారసింహ భజరే సింహగిరీశ హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ కృతయుగమందున సింహగిరికి వేంచేసిన దివ్యవతార హరి ఓం నారసింహ దిక్కు తెలియని భక్త కోటికి జ్ఞాన మార్గమును చూపితివయ్య భజరే సింహగిరీశ హరి ఓం నారసింహ భజరే సింహగిరీశ హరి ఓం నారసింహ భజరే సింహగిరీశ నిత్య రూప దర్శనమైన నిజ రూపుడవై నిలుచున్న హరి ఓం నారసింహ నిన్ను నమ్మిన వారి క్షేమమే నీకు పరమ ప్రియమయ్యా భజరే సింహగిరీశ హరి ఓం నారసింహ భజరే సింహగిరీశ హరి ఓం నారసింహ భజరే సింహగిరీశ హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ హరినారాయణ హరినారాయణ భవసాగర తరణ